పదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంధ్యాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వేదికను వెంకరించినటువంటి పెద్దలు ఉపన్యాస చతురానందు శ్రీ ముడా ఉషాద్రపతి స్వామి గారికి, గోపీచంద్ర స్వామి గారికి, మన బాబావాడి గారికి, సర్వనాథ స్వామి గారికి, దేవనాథ సూరి గారికి, రఘుప్రసాద్ స్వామి గారికి, మిగతా ఇందిరాదేవి గారికి, కమలాదేవి గారికి మరియు రాంబాణమ్మ గారికి అందరికీ దాసోహం సమర్పణ చేసుకుంటూ, ప్రియ భగవద్బంధువులారా, రామానుజాచార్య స్వామి గారి యొక్క పరంపర అంటే సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఈ లోకంలో ఉండేటువంటి ఆనాటి స్థితి గతులను బట్టి భగవంతుడు అనేటువంటి వారు అది మా సొత్తు, ఇది మీ సొత్తు కాదు, నామం కూడా ఇది మా సొత్తే తప్ప అది మీ సొత్తు కాదు, మీరు దాన్ని స్వీకరించడానికి కానీ వీలు లేదు అన్నటువంటి ఒక కాల పరిమాణం సుమారుగా 1817వ సంవత్సరానికి పూర్వం ఉండేటువంటి స్థితి. అంటే మనలాంటి వారు ఎవరు కూడా భగవద్ ఆలయానికి వెళ్ళటం కానీ లేదా భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తన చేయటం కానీ అవకాశం లేదు. ఇవాళ మనం భగవంతుడి గుళ్ళోకి వెళ్తున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, మంచి మంచి విష్ణు సహస్రనామాల స్తోత్రాలు పారాయణ చేసుకుంటున్నాం, భగవద్గీత పారాయణ చేసుకుంటున్నాం, రామాయణాన్ని పారాయణ చేసుకుంటున్నాం. అత్యంత ఉత్తమోత్తమైనటువంటి మంత్రం నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని మనందరం కూడా బాగా చక్కగా ఎన్నో వేల సార్లు కోట్ల సార్లు జపం చేసుకుంటున్నాం. ఆ తారక మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉన్నాం. కానీ ఆనాటి కాలంలో ఈ అవకాశం ఎవరికి లేదు. స్మరించాలి అనుకున్న మనలో ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమని లోపల కొన్ని మనం కావాలనుకుంటాం, కానీ అవి మనకి అందుతాయా అందమనేటువంటి సందేహం లేకుండా లోపల లేకుండా అది కావాలనుకున్నా అది అంతరాన్ని బలమైనప్పుడు లోపల మనస్సులోనే దాన్ని చంపివేసుకుంటాం. అలా ఉండేది. కానీ దానిని రామానుజాచార్య స్వామి గారు భగవంతుడి దగ్గర వర్ణ వివక్షత ఉండకూడదు, భగవంతుడు అనేటువంటి వాడు సర్వాంతర్యామి కదా, ఎవరు స్మరిస్తే వాడిని కాపాడుతానని కదా ఆయన ఒడ్డు పెట్టుకున్నాడు. ఆర్త విషన్న శిథిలాక్షపీత కోరేషు వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ సశబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని ఆయన చెప్పాడు కదా. మరి వీళ్ళేంటి భగవంతుడి నామం అనేటువంటి వాడు ఫలానా వాడే స్మరించాలి, ఫలానా వాడే దాన్ని పాడాలి, ఫలానా వాడే దర్శించాలి, ఇదెక్కడ నియమం అని ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన ఒక విప్లవకారి. అయితే భగవన్నామం అనేటువంటిది మనకు అందించడానికి ఆయన కొంత కృషి చేసి శ్రమ చేసి ఆయన కాలంలో అందరికీ తిరుక్కోశ్రీయులు అనేటువంటి ఊరిలో గోపురం ఎక్కి తిరుమంత్రాన్ని వెదచెల్లాడు ఆయన. నేను ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి, ఇది మీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇహంలో ఉండేటువంటి కూడా ఇహంలో ఉండే పరంలో ఉండేటువంటి రెండింటిని కూడా నీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ధనం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా మోక్షం కావాలన్నా ఇదే నీకు ఇస్తుంది.
అయితే చెప్పి వెళ్ళినప్పుడు ఆయన బాగానే చెప్పి లోకంలో కొంతమంది మహానుభావుల్ని 74 పీఠాలను స్థాపించి మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రచారం చేయండి అని చెప్పి వెళ్ళారు. కానీ కొంతకాలం సాగిందేమో, తర్వాత కాలంలో పెద్దగది ప్రచారంలో ఉందని చెబుతారే తప్ప మాటలకే పరిమితం తప్ప దాన్ని శాతంలో పరిమితం అనేటువంటిది పెద్దగా ఎక్కడ ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ కనపడినట్టుగా కూడా అనిపించడం. అంటే రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతాం అని మనం ఎంతో చెప్పుకుంటాం. రామానుజాచార్య స్వామి వారి గారి దివ్యాజ్ఞ ఏంటి, లోకంలో ఉండేటువంటి దేని మీద కూడా ఎవరిని కూడా పరిమితి చేయడానికి లేదు. ఇది అపరిమితమైనటువంటి, అంటే భగవంతుడికి ఎవడైనా దాసత్వాన్ని చేయవచ్చు. అది నీవా నేనా అనేటువంటి తారతమ్యం లేదు. అయితే సుమారుగా ఒక 100 సంవత్సరాలకు పూర్వం ఈ గ్రామంలో వెంకటదాస స్వామి వారు ఆవిర్భవించి ఈ గ్రామం నుండి ఒక గొప్ప ప్రచారం చేశారు. శ్రీ భాష్యకార సమాజం. శ్రీ భాష్యకార సమాజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రామానుజాది దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతాం అని మన రోజు సర్వదేశ దశాకాళి కవ్యాహిత పరాక్రమ రామానుజాది దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతాం అని సాత్తుమరైలో పెరుమాళ దగ్గర విన్నపం చేస్తాం కదా. అది జరిగేటువంటి రామానుజాది దివ్యాజ్ఞం ఏమిటి? లోకంలో ఉండేటువంటి ప్రతిమానుడికి భగవంతుడికి నామం అందాలన్నప్పుడు దానికి పరిమితులు అనేటువంటి ఉండకూడదు. చక్కగా మనం పుట్రధారణ చేయాలి. చక్కగా పొద్దున్నే లేవగానే స్నానం సంధ్యావందనం చేసుకుని మనకి అన్నమాచార్య స్వామి వారు ఒక మంచి పాట పాడుతూ ఉంటారు. భగవంతుడి యొక్క నామమే సంధ్యావందనం. భగవంతుడి యొక్క నామాన్ని మనం చక్కగా నిత్యం స్మరించడమే మనం యాగం చేయటం. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడమే ఒక చక్కటి ఎన్నో రకాలుగా ఆ నామ వైభవాన్ని, ఆ నామాన్ని వారు ఈ గ్రామం నుండి మొదలుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో, అంటే మన కృష్ణ దివిసీమ ఇటుపక్క ఉండేటువంటి గ్రామాలంతటా కూడా ఒక గొప్ప వ్యాప్తి చేశారు. అష్టాక్షరి మహామంత్రాన్ని వ్యాప్తి చేసినటువంటి మహనీయులు వెంకటదాస స్వామి వారు. అది సత్యం సత్యం పునఃసత్యం. అంటే మనం ఇప్పటి కాదు, బహుశా చాలా మందికి వెంకటదాస స్వామి వారి యొక్క వైభవం తెలియదు. ఎందుకు తెలియదంటే ఇవాళ రోజున టీవీలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, అంతకు మించి మనకి వాట్సాప్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, గూగుల్ వచ్చింది. కానీ అప్పట్లో గూగుల్ లేదు, ఇవన్నీ ఏమీ లేదు. పురాణం చెప్పాలంటే ఒక వేదిక ఏర్పరచుకోవాలి, ఆ మైకే లేదు. ఆ వేదిక మీద ఉంటే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వైభవాన్ని చెప్పాలి. అయితే మరి ఇంతకుముందు రామానుజాచార్య స్వామి వారు చెప్పకముందు వారు పెట్టిన 74 పీఠాలు వాళ్ళు చెప్పలేదా అండి అంటే ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ఎలా చేస్తున్నారు? పరిమితి నుంచి దాటి ఎవరు ప్రచారం చేయాలి. ఒక పరిమితిని పెట్టుకుని ఆ పరిమితిని మించి వారు ప్రచారం చేసినట్టు ఎక్కడా లేదు. ఎవరైనా ఉంటే ఏమంటే మీ ఇంటి పేరు వాడ మేము ఇంటికి వస్తున్నాం, వచ్చినప్పుడు వారి ఇంటి పేరులో వచ్చినటువంటి మంత్రోపదేశం చేశారా చేయలేదా అనేటువంటి పెద్దగా మంత్రోపదేశం చేసినట్టు ఇంటి గురువు అన్నప్పుడు గురువు గారు వస్తే సంపారాలు ఇచ్చి వారు చెప్పేదో తీర్థ ప్రసాదిస్తూ అయిపోయింది అంతే. పెద్దగా దాని మీద వారు చక్రాంతాలు వేయాలి, వాడికి స్వరూపం రోజు మీరు స్వరూపం పెట్టుకోవాలి, ఊర్ధపుండ ధారణ చేయాలి, చక్కగా మెడలో తులసిమాల ఉండాలి, రోజు చక్కగా అష్టాక్షరి మంత్రం జపం చేసుకోవాలి. ఇది నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తుందని చెప్పిన వాళ్ళు తప్పు మంది ఉంటారు. కానీ వారు వచ్చి అందరికీ అష్టాక్షరి ఇచ్చారు. మా స్నేహితుడు అబ్బాయి ఉండేవాడు, అంటే కుంచేవాడు, వాడు దాసులు అనేవాడు, కుంచే దాసులు అనేవాడు. మా చావల్లో ఈ దాసులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రతిరోజు కూడా ఒక ఇంట్లో భజన. వాడు వెంకటదాస మహర్షులే, ప్రతిరోజు ఒక ఇంట్లో భజన. వారం రోజులు 7 రోజులు భజన. పొలం ఇళ్ళు వచ్చేవారు, కోతలకి కుక్కలకి వ్యవసాయదారులే అయినా సాయంకాలం అయ్యేపాటికి ఒక ఇంటికి చేరి భజన చేసుకునేవాడు. చక్కగా భజన కూడా ఇప్పుడు చూసాం శ్రీ భాష్యకార చిత్తపారిజాత
అని ఉన్న నామాన్ని వాడు చక్కగా రోజు కూడా చేసేవాడు, మేలు కొలుపులు పాడుకునేవాడు. మరి ఇవన్నీ ఎక్కడవి? మరి ఇవన్నీ చెప్పినటువంటి మహనీయులు ఆయన. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ముందుగా వారి వైభవాన్ని కొంచెం తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకొని వెంకటదాస స్వామి వారి వైభవాన్ని తెలుసుకోవాలి. వారికి అది ఎలా లభించింది, ఎలా ప్రచారం చేశారు, ఎలా వారు కష్టపడ్డారు. సామాన్యంగా మనకి ఒక గ్రంథాన్ని, ఒక స్తోత్రాన్ని పారాయణ చేయాలంటే సంత చెప్పించుకుంటూ ఆరంభం చేశామంటే సుమారుగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది. విష్ణు సహస్రనామం 150 శ్లోకాలు కంఠస్థం కావాలనుకోండి, సుమారుగా 2-3 నెలలు పడుతుంది కంఠస్థం చేయాలంటే. రామాయణంతో పాటుగా రామానుజ వైభవాన్ని, ప్రబంధాన్ని, దివ్య ప్రబంధాన్ని, అందులో తిరుప్పావై మీద ఒక చక్కని ఉపన్యాసాన్ని, రామాయణం మీద ఉపన్యాసాన్ని, భాగవతం మీద ఉపన్యాసాన్ని, ఆళ్వార్ల వైభవాన్ని, వీటన్నిటినీ చేయాలంటే ఒక మనిషి కుటుంబాన్ని పోషించుకుంటూ ఇది సాధ్యమంటే భగవంతుడికి కటాక్షమే. సాక్షాత్తు రామానుజాది దివ్యాజ్ఞం అనేటువంటిది రామానుజాచార్య స్వామి వారి యొక్క కటాక్షం వల్లే శ్రీభాష్యకార సమాజాన్ని వారు స్థాపించి వారికి మధుర కవి ఆళ్వార్లకి కన్నినం సిరుత్తామను కట్టున్న పనుయ పెరువా ఎన్నప్పని నన్నిత్తిన్ కురుగూర్ అని మధుర కవి ఆళ్వారు ఏ విధంగా అయితే నమ్మాళ్వారిని ప్రార్థన చేస్తే తిరువాయుడి అనేటువంటి భక్తామృతం అనేటువంటిది వారికి ఉపదేశం కలిగిందో, అలాగే భాష్యకార సమాజం అనేటువంటి స్థాపనకి మన వెంకటదాస స్వామి వారి యొక్క తపఫలం విశిష్టాద్వైత సిద్ధాంతం అనేటువంటి ఒక నిధిని వారికి లభించింది. అది లభించిన విధవ సామాన్యంగా ఎవరైనా చేస్తారు, మన కుటుంబం అంటే ఏమైనా మేము చేస్తూ ఉంటాం. కానీ వారు 4 సంతానానికి 4 వేదాలు, 4 ప్రబంధాలు, మనకు 4 ప్రబంధాలు ఉన్నాయి. ఒకటి మొదలాయిరం, విరై తిరువాయుముడి, ఇయప్ప అనేటువంటి 4 ప్రబంధాలు, ఋగ్ యజు సామ అధర్వణ అనేటువంటి 4 వేదాలు. ఈ 4 వేదాలకి మళ్ళీ దానికి కొన్ని మనకు ఉంటాయి కదా, పురాణం ఉంటుంది, కావ్యం ఉంటుంది, ఇతిహాసాలు. 2 ఇతిహాసాలు ఉంటాయి మనకి. ఇతిహాసాలు ఏమిటి? రామాయణం, మహాభారతం. రామాయణం మహాభారతం లాగా 2 ఆడపిల్లలు వాడు. మరి రామాయణం మహాభారతం అనేది ఆడపిల్లలు కూడా రాంబాణమ్మ గారు ఒక ఆమె, కమలాదేవి. రామాయణం అనగానే రాంబాణమ్మ గారు, కమలాదేవి అనగానే కమనీయం అన్నట్లుగా మహాభారతం భాగవత గ్రంథాల్లాగా వాళ్ళిద్దరు సంతానం. 4 వేదములు, 4 ప్రబంధాల్లాగా, ఇద్దరు కుమారులు కావ్యాల్లాగా, అంటే మనకి ఇతిహాసాల్లాగా వాళ్ళిద్దరూ కూడా వీరు 6 సంతానం చక్కగా ధర్మాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా వ్యాప్తి చేశారు లోకానికి. అందులో సందేహం లేదు. మేము ఉల్లిపాయలు వెళ్ళేప్పుడు కోడూరు అవినిగడ్డ పులిగడ్డ దాటిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం గురించి బ్యానర్లు ఉన్నాయి. తర్వాత వాడి దేవాలయాలు ఏదో చిన్న వార్షికోత్సవాలు జరిపించుకున్న ఈ 4 మహానుభావుల గురించి ఫోటోలు ఉన్నాయి. 5 వెంకటదాస స్వామి వారు, విష్ణుదాస స్వామి, కృష్ణదాస స్వామి, విష్ణుదాస స్వామి, శ్రీ రామదాస స్వామి, ఈ 4 ఫోటోలు ఉన్నాయి. ఏంటి అంటే బహుశా వాళ్ళు ఇప్పుడు లేదు కదా. లేకపోయినప్పటికీ ఏదో కొత్త గొప్ప వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉన్నటువంటి ఒక మన ఇందిరాదేవి గారు, పోతే మన ప్రభుశేఖర ప్రసాద్ స్వామి వారు, వారిద్దరి కదా ప్రచారంలో కొంత బాగా ఎక్కువగా ఉన్నటువంటిది. అయితే ఈ ప్రాంతంలో ఇంత విరాజులుతుందంటే వారు ఆనాడు చూపినటువంటి ఒక గొప్ప మార్గదర్శనం. కాళిదాస మహాకవి గారు చెప్పారు, వాగర్థ వివసంపృత్తం వాగర్థ ప్రతిపత్తయి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అని కాళిదాస మహాకవి గారు వాక్కు అర్థం ఎలా విడదీయి రాకుండా ఉంటుందో, అలాగే భాగవతోత్తముడికి, ఆచార్యుడికి, భాగవత భక్తులు తమ యొక్క శిష్యుడికి కూడా అలాంటి వాక్కు అర్థం లాగానే తెలుసుంటారు. ఆచార్య సంబంధం అనేటువంటిది వాక్కు అర్థంలా కలిసినట్లుగా వారు ఎప్పుడో 100 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆయన ఇప్పటి తరానికి కూడా వెంకటదాస స్వామి వారి యొక్క గురు పరంపర ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందండి.
వారు చెప్పిన ప్రవచనాలు కూడా వీడియో రూపంలో కూడా మనకు పెద్దగా లభించకపోవచ్చు, అప్పటి కాలంలో వీడియోలు కూడా లేకుండా ఉండొచ్చు. కానీ వారి యొక్క పరంపర ఇంతగా దాన్ని వ్యాప్తి జరిగిందంటే వారు చేసినటువంటి కృషి. వెంకటదాస స్వామి వారు, రామానుజాచార్య స్వామి వారు యొక్క సిద్ధాంతాన్ని గురించి ఈనాటి కాలంలో ఇంకా వారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు కుటుంబం అంతా కూడా మేము వచ్చేప్పుడు ఒక ఆమె చెప్పారు, ఏమిటి వాళ్ళు సంక్రాంతి చేసుకోరటండి, దీపావళి చేసుకోరట, ఉగాది చేసుకోరట, ఎలాంటి ఫంక్షన్ చేసుకోరటండి, కానీ 5 రోజులు మాత్రం వాళ్ళకి ఒక పెద్ద పండగంట. కొత్త చీరలు కొనుక్కుంటారట 5 రోజులకి. అంటే కొత్త చీరలు కొనుక్కొని రోజు కట్టిన చీర కట్టకుండా కడతాము. ఏమిటమ్మా అని అడిగితే, లేదండి సంక్రాంతి అనేది వాళ్ళు మేము చేసుకోండి సంక్రాంతి, మరి మీకు పండగలు ఏమిటయ్యా అంటే, మాకు ఇలాంటి ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టి ఇలాంటి సేవనందించినటువంటి ఆ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలే. ఒకరోజు అది సంక్రాంతి, ఒకరోజు మాకు పుట్టినరోజు, ఒకరోజు దీపావళి, ఒకరోజు మాకు ఉగాది, ఒకరోజు మాకు మహాశివరాత్రి. ఈ 5 రోజులు 5 పర్వదినాలు అంతే, ఇంకోటి మాకు ఇంకే పర్వదినం లేదు. ఇంకా ఇది వారిలో వాత్సల్యం. అయితే వారి సంతానం అంతా కూడా ఎక్కడెక్కడ వారందరూ కూడా ఈనాటి 5 రోజుల పాటు వారి పనులన్నీ పక్కన పెట్టి ఒక కుటుంబంగా ఇక్కడికి వచ్చి వారికి పూర్వం చక్కగా ప్రచారంలో ఆనాటి కాలం ఉన్నటువంటి వారి సంబంధికులందరూ కూడా ఇక్కడే ఉండి, కొంతమంది ఇక్కడ అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులని పక్కన పెట్టి వీరందరూ ఇక్కడ నివాసంగా ఉండి ఇక్కడే చక్కగా ఆ భజనలు చేసుకుంటూ, ఆ నామాన్ని స్మరించుకుంటూ, ఆ నామ వైభవాన్ని అనుభవిస్తూ ఆ ఆచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందారు. ఇందాక కమలాదేవి గారు చెప్పారు, ఏమంటే మాకు వేణుగోపాలుడు గొప్ప అంటే, మాకు వేణుగోపాలుడు అనేటువంటి వాడు గొప్ప ఏం కాదండి. మాకు గొప్ప అనేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే మా ఆచార్యుడే. ఆయనే మాకు విష్ణుదాస స్వామి వారు మా గురువు గారే మాకు గొప్ప. ఈ మాట మనకు ఎక్కడ కనపడుతుంది? వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కనపడుతుంది. అనంతాడి వరం ఆయన ఉండేవాడు, మీకు పొడుగు ఉంటుంది సార్, అది గడ్డం పొడుగు పడుతుంది. అక్కడ గాలి గోపురానికి వేలాడు తీసుకుంది. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా వెంకటేశ్వర నేను రామంటున్నారని నేను పిలిచారు. ఆయన వచ్చి ఏమిటంట, నేను రాను పొండి అని. ఆయన మాలలు కడుతున్నాడు. ఆయన చెప్పిన ఆయన, నువ్వు వెంకటేశ్వర వారికి రోజు మాలికలు అందించు, ఈ మాలలు రోజు పుష్పకైంకర్యాన్ని నువ్వు చెయ్యి వెంకటేశ్వర వారిని చెప్పాడు. చెప్పినప్పుడు పాప ఆయన పుష్పమాలికలు కడుతూ నేను వెంకటేశ్వర త్వరగా రామంటున్నారయ్యా అని చెప్పాడు. నేను రానన్నాడు. మళ్ళీ ఆయనతో కౌరు పంపి ఇక్కడి నుంచి బయటికి పంపేస్తారు, తగలేస్తారు, కొండ దించి బయటికి విసిరేస్తాడు. ఆయన చెప్పమన్నాడు, నా ఇంటిని బయటికి గెంటేస్తా అని చెప్పమన్నాడు. ఎవడట చెప్పేది? ఆయన ఇల్లా, ఆయన వాకిలా, నన్ను ఆయన పెట్టాడు ఈ పనిలో. నన్ను పెట్టిన ఆయన మా ఆచార్యుడు ఎవరు? రామానుజుడు. ఆయన చెప్పాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాయా అని. లేదు, ఆయన ఇల్లు ఎవరిది, స్థలం ఎవరిది? వరాహస్వామిది, భూ వరాహస్వామి. ఆయన చెప్పాలి. నువ్వెవడవే చూడటానికి? నాకు నువ్వు యజమానివి కాదు, నా యజమాని అనేటువంటి వాడు గురువే. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి చెప్పేటువంటి సత్యం. అలా మన వెంకటదాస స్వామి వారి యొక్క వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తనివి లేదు. ఉషా తిరుపతి గారు వారికి లభించిన ఒక వరం, వారి యొక్క అనుగ్రహం. అయితే మనం ఒకటి చేయాలి. వెంకటదాస స్వామి వారు ఉన్నటువంటి కాలంలో చక్కగా ఊర్ధపుండ్రాలు పెట్టుకుని ఉండేవారు. సార్ పెద్దజీరు స్వామి వారు వేకనూరు వెళ్ళారు. వేకనూరు వెళితే వేకనూరు మోదుగుడి ప్రాంతంలో వారు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు చూసినా ద్వాదశోర్ధపుండ్రాలు ఉండేవారు. అంటే ముఖాన ఒకటి, చేతులు 2, గొంతుకు 3, గుండెల మీద 1, పొట్ట మీద 3, వీపి మెడ మీద 1, నడుము దగ్గర 1, మొత్తం 12 నామాలు ఉండేవాడు. ఏమయ్యా మీకు ఈ నామాలు పెట్టుకోమని చెప్పింది ఎవరయ్యా అని అడిగారు.
అడిగితే మాకు పూడివేడ అనే ఊరు ఉందండి, అక్కడ మా ఆచార్యులు ఉన్నారు, వారి దగ్గర మేము మంత్రోపదేశం పొందాం, వారు ద్వాదశోర్ధపుండ్రాన్ని ధరింపచేసేది. ఎప్పుడు కూడా ద్వాదశోర్ధపుండ్రాలు పెట్టుకున్నాం, అంటే మెడలో మాలికని. కనుక మనం ఈ 5 రోజులు చక్కగా ఊర్ధపుండ్ర ధారణ చేసుకున్నాం. చక్కగా ఆడవారైతే చక్కగా తిరుమణి కాపు, మన ఇందిరాదేవి గారు పెట్టారు, చక్కగా ఆండాడమలాగా ఉంటారు అని చూస్తే ఆ వంకర తిప్పటంలో నేను ఎక్కడా చూడాల. మొన్న నేను చూశాను, శ్రీరంగం వెళ్ళినప్పుడు చూశాను. శ్రీరంగంలో అక్కడ ఎడయాండాడు సన్నిధి ఉంది, అక్కడ ఉత్సవమూర్తికి సేమ్ వీలు పెట్టుకున్నట్టు అలా వంకర తిప్పి పెట్టారు అమ్మవారికి. మన ఇందిరాదేవి గారు అక్కడ పెట్టుకుంటారు, ఆ వంకరతో చక్కగా నామాన్ని అనిపించింది. అలా మనం ఊర్ధపుండ్ర దారిని ఆడవాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుని, పొడవ బొట్టు చక్కగా పెట్టుకుని మనందరం కూడా చక్కగా ఈ వైభవాన్ని ఈనాడు ఈ స్వామివారు దాశరథి సూర్య స్వామివారి యొక్కటువంటి, విష్ణుదాస స్వామివారి యొక్కటువంటి శ్రీమూర్తి యొక్కటువంటి ఆవిష్కరణ మహోత్సవానికి భాగవత సురభూజము అంటే భాగవత కల్పవృక్షం. అన్నిటికన్నా మనకి భాగవత కైంకర్యమే ప్రధానం. అందుకనే ఇక్కడ మీకోసం వారు రాష్ట్రకాల సమాజం అనేటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేసి అక్కడ భాగవత గోష్ఠి, అంత భగవద్గోష్ఠి కన్నా భాగవత గోష్ఠి అత్యంత విలువైనటువంటి గోష్ఠి. అలాంటి గోష్ఠిని మా అందరికి అందించినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ క్షేత్రంలో ఇంకా 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 వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాగాలని, ఆ బ్రహ్మోత్సవాల్లో మీరందరూ కూడా చక్కగా పాల్గొని, మనం కాకుండా మన యొక్క తరాలు కూడా పాల్గొనేటట్లుగా ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా శక్తిని పొందాలని, పల్లాండుగా ఉండాలని ఈ గోష్ఠి ఆండాళ్ తల్లి చెప్పినట్టుగా 7 పిరరెక్కం మన 7 జన్మల పాటు ఈ క్షేత్రంతో అనుబంధం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా పెరుమాళని ప్రార్థన చేసుకుంటూ, ఆచార్యుని ప్రార్థన చేసుకుంటూ, ఈ వెంకటదాస స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన భాగవత శ్రీరాములందరూ కూడా పెరుమాళ యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించాలని దాసుడు ప్రార్థన చేస్తూ జయిస్తున్నాడు.